రాను బొంబాయికి రాను. హైదరాబాద్లో ఉన్న మన ప్రాంతంలో చాలా మంది మన దగ్గరికి వస్తే వీళ్ళేమో బొంబాయికి వస్తుండంట. ఒకసారి పాటలో చూద్దాం. రేణుక అండ్ ఇంకెవరైనా మన రేఖ మనందరికి తెలుసు. ఇంతకుముందు బుల్లెట్ బండి ఎక్కి కదా మనందరినీ బుల్లెట్ ఎక్కించి హైదరాబాద్ అంతా తిప్పింది ఇంతకుముందు. ఇప్పుడు బొంబాయికి రమ్మంటే చెల్లె బొంబాయికి రానంటుంది, హైదరాబాద్లో ఉంటుందంట. రైట్ అన్నా, పెట్టండి స్టార్ట్. ప్లీజ్ వాలంటీర్స్ కోఆపరేట్ విత్ us. రైట్ వేరే పాట సెలెక్ట్ చేసుకో. మనం బొంబాయికి పోవద్దు, మనం హైదరాబాద్ ఇక్కడ నుంచి మన తెలంగాణ ప్రాంతానికి బొంబాయి అనేది చాలా ప్రసిద్ధి. ఎందుకంటే గతంలో నీళ్లు లేక కరువు ప్రాంతంగా ఉండేది కాబట్టి బొంబాయిలో బాగా పని దొరుకుతున్న ఉద్దేశంతో పాలమూరు, జగిత్యాల, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి బాగా వలస వెళ్ళేవాళ్ళు. మరి అప్పుడు బాగుండే. ఇప్పుడు మనది హైదరాబాద్ అందమైన సిటీ అయింది, రేపు ఫ్యూచర్ సిటీ కూడా కలిసి వస్తుంది. కాబట్టి మన చెల్లె ఏమంటుందంటే నేను బొంబాయి రానన్నా హైదరాబాద్లో ఉంటా అంటుంది. కాబట్టి మీరు అందరూ ఒకసారి క్లాప్స్ తో వెల్కమ్ చెప్పండి. క్లాప్స్. ప్లీజ్ బిగ్ క్లాప్స్, గట్టి క్లాప్స్ కొట్టాలి. పాపం చెల్లె హైదరాబాద్లోనే ఉంటుందండి. రైట్, ఇప్పుడు మన తమ్ముడు